ఏంటి ఏంటి మాయా 8, 9, 10, 11, 12, 13, 14, 15. కాదు సార్ 14 ఉన్నాయి. ఎవరి రాంగ్ కౌంటు? రాంగ్ కౌంట్ కాదు సార్, నేను చెప్పింది కరెక్టే. మీరు లెక్కేసినవి 14 ఉన్నాయి. కాదమ్మా 15,000. అయ్యో నేను లెక్కేశాను సార్, అవి 14,000. చూడమ్మా, నా ఐస్ వీక్ కావచ్చు కానీ నా కౌంట్ వీక్ కాదు. మ్యాథమెటిక్స్ లో నేను స్కూల్ ఫస్ట్ తెలుసా? సరే 14,000ని 100 రూపాయలు పెట్టా. సరే ఇదిగోండి 100 రూపాయలు. ఇప్పుడు లెక్కేయండి. నేను ఒక్కసారి లెక్క పెడితే 100 సార్లు లెక్క పెట్టినట్టు. నువ్వే లెక్క పెట్టు. అయ్యో ముక్కు మొహం తెలియని దాన్ని నా చేతిలో డబ్బులు పెడుతున్నారు. అంత వెర్రోండేం కాదు, నా దగ్గర నీ డబ్బులున్నాయి. కరెక్టే సార్, ఎంతైనా మీరు మ్యాథమెటిక్స్ లో స్కూల్ ఫస్ట్ కదా. 15 కరెక్ట్ సార్, మీరే గెలిచారు. ఆ 100 రూపాయలు మీకే. మంచిది, ఇంకెప్పుడు నాలాంటి వాడితో బెట్టు కట్టకు, డబ్బులు పోతాయి. సరేనండి, బాయ్ సార్. పిచ్చి పిల్ల ఎలా బతుకుతుంది? మొన్నేమిటి నా పొందా? ఇదిగో అమ్మాయి, మోసం అమ్మాయి, నాన్న. దేవుడు తాటి చెట్లో పెరిగావు, సిగ్గులేదురా డబ్బులు పారేసుకొచ్చానని చెప్పడానికి? నేను డబ్బులు పారేసుకోలేదు. పారేసుకోలేదు నాన్న, వాటికే రెక్కలు వచ్చి గలగలగల మన ఎగిరిపోయి కదరా. ఓవరాక్షన్ చేయి, మాకు గుద్దానంటే. లేకపోతే పాకెట్ మనీ అడిగితేవా? ఇప్పుడు తినిపిస్తా చూడండి కాజు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ ఇద్దరు ఏంటో డిస్కషన్? యాక్చువల్ గా ఒక అమ్మాయి కనపడగానే సొల్లు గార్చుకుంటే డబ్బులు పారేస్తుంటావా? నిన్నిట్లా వదలకూడదు. వదినా వదినా, నువ్వేమో అక్కడ ఆర్తిస్తా కూర్చో, ఇక్కడ నీకు మొక్కను మర్చిపోతున్నాడు. రా వదినా రా. మీ ఆయనకి అమ్మాయి కనిపిస్తే చాలు డబ్బులు పారేసుకుంటున్నాడు. డబ్బులు పారేసుకుంటే పర్లేదు, ఇంకేం పారేసుకుంటున్నాడు అడుగు, కనుక్కో. నిజమా? ఏమండి, ఎవరు అమ్మాయి ఎన్నాళ్ళ నుండి అమ్మాయి డబ్బులు పారేసుకుంటున్నారు? నేను మీరు బాగుండాలని పూజలు వ్రతాలు ఉపవాసాలు చేస్తుంటే నాకు అన్యాయం చేస్తారా? ఇదేమైనా పద్ధతిగా ఉందా? అసలు ఏమనుకుంటారు మీరు? టీవీ సీరియల్ చూస్తున్నారా? ఇంటి బాధ్యత లేదా మీకు? వెళ్ళి కడిగేయండి, పోండి. వెళ్ళంటారా పొడతల్లారా? ఎక్స్క్యూజ్ మీ. నాన్న ఏటమ్మాయి? ఆ అమ్మాయి ఏటీఎం, ఏటీఎం అమ్మాయి. ఈ అమ్మాయి, ఈ అమ్మాయి. నాన్న ఏటమ్మాయి? ఆ అమ్మాయి ఏటీఎం అమ్మాయి. సారీ సార్, ఇదిగోండి మీ డబ్బులు. నాన్న ఈ డబ్బులే, ఈ డబ్బులే. యాక్చువల్లీ నేను రోడ్డు మీద వస్తుంటే ఒక చిన్న పిల్లవాడికి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్కి 15,000 కావాలన్నారు. టైంకి చేతిలో డబ్బులు లేవు. ఎలా అనుకుంటూ ఉండేలోపు ఏటీఎం దగ్గర మీరు కనిపించారు. నేను చేసింది తప్పే, కానీ మీ డబ్బు ఓ పసివాడి ప్రాణాన్ని కాపాడింది. వేరే మార్గం లేక అలా చేశాను, నన్ను క్షమించండి. ప్రాణాలు కాపాడే పని డాక్టర్లదే కాదు, మనసున్న మనుషులదని కూడా చెప్పావమ్మా. నువ్వు డబ్బు తీసుకుని మా గుమ్మంలో అడుగుపెట్టినప్పుడే నువ్వేంటో మాకు అర్థమైంది. నీ క్షమాపణ మాకొద్దు. వీఆర్ ఆల్ వెల్కమ్ యూ. మరి మీరు అనవసరంగా. నీ పేరేంటమ్మా? కనక మహాలక్ష్మి, కానీ అందరూ బుజ్జి అని పిలుస్తారు. నువ్వు ఉండేది ఎక్కడమ్మా? డాబా గార్డెన్స్ విమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. మరి అమ్మా నాన్న? నాకెవరూ లేరండి. నీకెవరు లేకపోవటం ఏంటి? నేనున్నాను కదా. ఇక నేను వదిలేదు. రింగిచ్చిన ఫోన్ నెంబర్ వస్తుంది, నోట్ చేసుకోండి జాగ్రత్త. గుర్తుందిగా? రేపు ఇదే స్పాట్కి వచ్చి కలవాలి. అలాగే సార్, నా జీవితం మీ చేతిలో ఉంది, ఇక మీదే బాధ్యత. ఓకే 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 సార్, థ్యాంక్ యూ.